అంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోయే రెసిపీ చూసేద్దామా. బ్యాచిలర్స్ కోసం అయితే ఈజీ రెసిపీ ఇదైతే. ఏమేమి కావాలంటే దీనికోసం కొంచెం కలౌంజి, మెంతులు, ఎల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిరపకాయ, ఇంకా జీలకర్ర ఆవాలు, ఇంకా టమాటాలు. పండు టమాటాలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక ఇందులో కలౌంజి, జీలకర్ర ఆవాలు, మెంతులు వేసి అది కొంచెం మంచిగా ఫ్రై అయినాక అందులోకి వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని ఇంకా ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఎప్పుడన్నా మనం బయటికి వెళ్ళాల్సి ఉందో లేదన్నా ఇమీడియట్గా ఆకలిస్తుంది, కర్రీ లేదు తినాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. లేకపోతే ఉట్టి టొమాటోస్ ఉన్నా సరే ఇది చేసుకోండి. ఇది వైట్ రైస్కి బాగుంటుంది, కానీ కిచడీతో ఇంకా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అయితే వేసేసుకోవాలి. పండు టమాటాలు వేసుకుంటే ఏంటంటే అలా మంచిగా జ్యూస్ వస్తుంది, దాంతోపాటు ఎక్కువ టైం పట్టదు, 5 మినిట్స్లోనే అయిపోతుంది. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, మీకు తగినంత కారం వేసుకొని ఇది మంచిగా కలిపేసి కొంచెం సేపు దీన్ని మగ్గనివ్వాలన్నమాట. దీనికి మనం మూత పెట్టి మగ్గిచ్చేసుకున్నాం అనుకో 1 నిమిషంలోనే మగ్గిపోతుంది. చూస్తున్నారు కదా, 1 నిమిషంలోనే పండు టమాటాలు తీసుకుంటే అలా వాటర్ మీదకి తేలుతుంది. మూత పెట్టి మగ్గించుకోండి. నా దగ్గర అయితే కరివేపాకు కొంచెం ఎండిపోయింది, అదే కరివేపాకు వేసేసిన. మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉంటే అది వేసేసుకోండి. అందులోకి ఈ మూత తెరిచి చూస్తే ఆల్రెడీ టమాటాలు మంచిగా మగ్గినాయి. అందులోకి 2 పచ్చిమిరపకాయలు వేసేసుకొని దాని తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఆ టొమాటోస్ పండువి తీసుకుంటే వితిన్ 1 మినిట్లోనే చాలా మషి అయిపోతాయి. ఇలా ముట్టుకుంటేనే మెదపగలం, అంత మంచిగా అయిపోతాయి అనమాట. దాన్ని అంతా మెదుపుకున్నాక ఇంకొక 30 సెకండ్స్ మూత పెట్టి మగ్గిస్తే ఆయిల్ ఇలా మీదికి తేలుతుంది అనమాట. ఎప్పుడైతే ఆయిల్ మీదికి తేలుతుందో టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇది హైదరాబాద్ ఫేమస్ టొమాటో చట్నీ, కిచడీతో తింటారు ఇది.